కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కౌన్సిల్లో పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారో ఆ పవర్ ప్రజెంటేషన్ అన్కాన్స్టిట్యూషనల్ ఉంది. ఏ పార్లమెంట్ యాక్ట్లో కానీ అసెంబ్లీ రూల్స్ బుక్లో కానీ ఎక్కడ కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చే ఎక్కడ సాంప్రదాయం లేదు. కాబట్టి మేము 2 ఉత్తరాలు రాసినాం స్పీకర్ గారికి. అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ పర్మిషన్ ఇచ్చేందుకు ఏ బుక్లో కూడా లేదు, మీ దగ్గర మన సమాచారం ఉంటే మాకు పిలిచి చెప్పండి. కానీ స్పీకర్ గారికి 2 లెటర్కు కూడా కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు, పిలిచి కూడా మాట్లాడలేదు, లేకుంటే దాన్ని జవాబు రాతపూర్వకం కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలోనే అలో చేస్తున్నానని మేమేమన్నామంటే అసెంబ్లీలో పెట్టండి, కానీ ఏ రూపంలో మీరు బడ్జెట్ ఎట్లా ఇస్తున్నారో బడ్జెట్ కంటే ఇంపార్టెంట్ కాదు ఇరిగేషన్. బడ్జెట్ అంటే మొత్తం రాష్ట్రంది ఉంటుంది కాబట్టి దానికి సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీతో బడ్జెట్ పెడుతున్నాము. తర్వాత ఒకటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిస్కషన్ చేస్తారు. మరి ముఖ్యమంత్రి గారు అదే విధంగా బడ్జెట్ ఎట్లా ప్రజెంటేషన్ చేస్తారో ఇది హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ ఇవ్వండి, 1 డే తర్వాత మళ్ళీ హౌస్లో పెట్టండి, అదొక పద్ధతి. రెండో పద్ధతి, మీరు కమిటీ హాల్లో పెట్టి బోత్ హౌజెస్కు పిలవండి, మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ డే అసెంబ్లీలో పెట్టండి. ఇక దానికంటే ఇంకేం చేయాలా మేము? కానీ చట్టంలో లేనిది కూడా మీరు పాడమంటే పాడాలా, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాలా, ఆడమంటే ఆడాలా? అపోజిషన్ పార్టీ ఎక్కడ లేనిది దేశంలో పార్లమెంట్ ఏ వ్యవస్థ మనకు బ్రిటిష్లో లేదు, లండన్ పార్లమెంట్లో, మన పార్లమెంట్లో లేదు, 29 అసెంబ్లీలో లేదు. నేను కొత్తగా పెడతా అని చెప్పి దానికి మేము పారిపోతలేము. నేను హరీశ్రావు గారు కాంగ్రెస్ పారిపోయింది, మేమెందుకు పారిపోతామయ్యా? మేము ఉన్నాము, కానీ పద్ధతిలో రమ్మంటున్నాము. అసెంబ్లీలో పెట్టాలంటే పెట్టు, బడ్జెట్ రూపంలో పెట్టు. బడ్జెట్లో ఎట్లా పెట్టిందో హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ ఇవ్వండి, ఒక దినం గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ డిస్కషన్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం జల విధానం మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే పెడుతుందో ఇది ప్రభుత్వం ఏకపక్షంగా తమ వాదనలను తాము చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మేము స్పీకర్ గారికి 3 రోజుల క్రితమే లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వం ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలనుకుంటే కమిటీ హాలులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి శాసనసభలో ఆ అంశాలన్నింటి మీద చర్చించండి అని చెప్పి లేఖ రాయడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ శాసనసభలో కానీ దేశంలో ఏ ఇతర శాసనసభలలో పార్లమెంటులో కూడా ఇంతవరకు ఎవరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే విధానాన్ని పెట్టలేదు. 120 మంది సభ్యులకు సమానమైన హక్కులు ఉండే సభ శాసనసభ. కానీ ఇవాళ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ టీవీల ద్వారా తమ వాదనను వినిపించి ప్రతిపక్షాలకు అదేవిధంగా తమ ఆలోచనను తమ విధానాలను చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. ఈరోజు చంద్రశేఖరరావు గారు తుమ్మిడిహెట్టిలో 152 మీటర్లు కట్టాల్సిన ప్రాజెక్టును 148 మీటర్లకు తగ్గించడమే కాకుండా 38,500 కోట్లతోనే ప్రాణహిత చేవెళ్ళ పూర్తి అవుతుంటే అందులో 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు 83,000 కోట్లకు పెంచి కాంట్రాక్టులు ఆ నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండు. టెండర్లు పిలవకుండా 40-45 కోట్ల రూపాయలు అప్పనంగా ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి తుమ్మిడేటు ఎత్తును తగ్గించి ఈరోజు తెలంగాణ నెత్తి మీద 1,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.